వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి రాకూడదు. ఇంతకీ ఆ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ నేను ఆఫీస్కి వెళ్తాను, టైం అయింది. నువ్వు కూడా సేమ్ ఆఫీస్ తెలుసుగా. అవును. నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. అక్కడ నేను రాజు, నువ్వు నాకు కళ్యాణి, అంతే. ఓకే. ఆఫీస్ లో ఇద్దరికి పెళ్లి అయిందని తెలిస్తే కనుక ఇద్దరిని తీసేస్తారు బాస్. ఫ్యామిలీకి ఒకటే జాబ్. అవును. అర్థమైందిగా? సరే ఆఫీస్ లో కడదాం. బై డార్లింగ్. బాయ్. సార్ 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 కొంచెం ఎక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. సరే కూర్చో. సార్ కొత్త బండి? కొత్త అండి. బండి స్పెషాలిటీ ఏంటో? పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుందా? ఎలా వెళ్తాది సార్? ఇంజిన్ ఆఫ్ చేసి తోసుకెళ్ళిపోవడమే. ఎందుకు మీ ఆఫీస్ ఎక్కడా? ఇక్కడ సార్ హైటెక్ సిటీలో. ఎక్కడ హైటెక్ సిటీ? హైటెక్ సిటీలో కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అదే ఎక్కడనయ్యా? మీది ఎక్కడనా? సూపర్ సార్. బాహుబలి సినిమా చూసారా? చూసానే ఎలా అంటారండి సార్? ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తారు? 1,000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ఏమయ్యా సినిమాకి అంత ఖర్చు పెట్టారు. కట్టప్పకో విగ్గి పెట్టరా, కట్టప్పకో విగ్గి పెట్టరా. పార్ట్ 1 లో చూసాను విగ్గి లేదు, పార్ట్ 2 లో కూడా లేదు, కనీసం పెళ్లి కూడా లేదే కట్టప్పకి. పాపం కదా, ఒక్క విగ్గు 100 రూపాయలు పెడితే విగ్గి వచ్చేస్తుంది. సార్ మీకు మైండ్ పని చేయట్లేదు ఏంటి సార్? కట్టప్పకి విగ్గు కొండకూడదు సార్, అదే ఆ సినిమాలో ప్లస్. ఓహో. మీకు పెళ్ళైందా? లేదు. అదే సార్ పెళ్ళింది కావాలా? అమ్మాయి నచ్చలేదయ్యా. అమ్మాయి అంటే మీకు ఎలా ఉండాలి సార్? ఒక అమ్మాయిని చూస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించాలి. సార్ సార్ ఆఫీస్ వచ్చింది, బండి పార్క్ చేస్తారండి, నేను పైన ఉంటా. ఓకే అండి. మై నేమ్ ఈజ్ పోసా, కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి ఎండే. ఇప్పుడు పొద్దున్న 7:30 అయిందే. ఆఫీస్ ఏమో 9 గంటలకి. పొద్దున్న ఒక్క రాళ్ళ పంచువాలిటీ లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి మర్చిపోయాను? సార్ రాజు సార్. రాజే రాజు? అప్పల రాజు. అప్పల రాజు అదేదో పెద్ద అనిల్ అంబానీ అన్నట్టు చెప్పావా? ఏ లేట్ వచ్చావా? దారిలో వస్తుంటే ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను సార్. ఏమైంది? ఆ అమ్మాయికి 3 నెలలు సార్. కంగ్రాచులేషన్స్. నాకేం చెప్తున్నారు సార్? నీకే కదా చెప్పాలి. ఎక్కడే గుడ్ న్యూస్ వచ్చినా నీకే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? ఐఎమ్ గిరి సార్. అబ్బో ఐఎమ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే గుర్తుపట్టడానికి పెద్ద స్టార్ మరే. ఏం పేరు వచ్చా కరెక్టా చెప్పు. శాషగిరి సార్. చాసగిరి. ముఖేష్ అంబానీ అంటే చెప్పాను పేరు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ కొంచెం ఐస్ అయ్యాడు. కళ్యాణి సార్ ఎందుకు తొందరగా వచ్చేసేమే? ఇంట్లో వర్క్ ఏం లేదు. నువ్వు తొందరగా వచ్చేస్తే నిద్రపోకుండా ఎలాగే? నిద్రపోకపోతే ముడతలు మొత్తం ఎప్పుడు పోతాయి? కళ్యాణి వచ్చింది, మధ్యాహ్నం లంచ్ చెప్పండి. చికెన్ బిర్యానీ 2. నాకు మటన్ బిర్యానీ చెప్పండి సార్. థమ్స్ అప్ ఏమైనా కావాలి సార్? పర్లేదు సార్. ఏంటే ఆఫీస్ లో అందరికి భోజనం పెట్టిన సత్రమా అయితే? 10,000 కట్ట సాలరీ నుంచి నీకు. సారీ సార్. కళ్యాణి సార్ వర్క్ లో వచ్చిన డౌట్. ఏంటే? నేను క్యాబిన్కి వచ్చి మాట్లాడతాను. కళ్యాణి సార్. వెల్కమ్ అగైన్. ఓకే సార్. అప్పలరాజు గారు, మీకు ఇందాక విషయం చెప్పాను గుర్తుందా? ఏంటిది? ఒక అమ్మాయిని చూడగానే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించాలని. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. అరే కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ అండి. ఎవరా అమ్మాయి? కళ్యాణి గారు సార్. కళ్యాణి ఎలా చేసుకుంటారు సార్ మీరు? అలా చేసుకోకూడదు సార్. ఒట్టేయండి ఫస్ట్. సార్ దేనికి? ముందు ఒట్టేయండి. ఒట్టు ఏంటి? నాకు మీరే సెట్ చేయాలి కళ్యాణి. నేను ఎలా సెట్ చేస్తా సార్ కళ్యాణిని? ఏంటి సార్ ఏదో మీ పిల్లల్ని సెట్ చేయమని ఫీల్ అయిపోతారు సార్? ఒక అమ్మాయిని చూస్తే మనం మాట్లాడకూడదు సార్. పవిత్రంగా ఉండాలి మనసు మంది ఎప్పుడు. మీరేంటి కొత్త మాట్లాడుతున్నారు? ఏంటి కొత్తగా? కొత్త పదాలే వాడుతున్నారు ఏంటి? పవిత్రం గివిత్రం అని. అలా కాదు సార్, తప్పు సార్. నాకు తెలీదు. మీరు ప్రామిస్ చేస్తే నాకు కళ్యాణ్ కావాలంతే. మళ్ళీ వచ్చాడు. అప్పలరాజు సార్
ఐఎమ్ వెరీ సారీ. నేను ప్రతిసారి తిడుతున్నాను కదా, ఏమనుకోవద్దు. నీకు ఒక మాట చెప్పాలి, సీక్రెట్ కొంచెం పక్కకి రా. ఏంటి సార్ రిజైన్ చేస్తున్నారా? సారీ 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 సార్. కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పిచ్చి. ఒక లవ్ లెటర్ రాసి పెట్టో. చిన్న పట్టిందా సార్? కళ్యాణ్ ఇష్టపడ్డావేంటి? అమ్మాయి మంచిది కాదు, రోజు కొడుతూ తిరుగుతుంది. ఏంటి కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడుతావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? లవ్ లెటర్ అయ్యి లవ్ లెటర్ నేను రాయడం సార్ కళ్యాణ్కి? నువ్వు రాస్తావా, జాబ్ లో తీసేయమంటావా? జాబ్ నుంచి ఆమె ఎందుకు తీసేస్తారు? నేను రాయిపోతే నిన్నే తీసేస్తానంటున్నా. నన్ను తీసేస్తారా? మరే సార్ ఇంకో అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్. అబ్బా, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కానీ చెప్పండి. అందమైన కళ్యాణే, అందమైన కళ్యాణి. నా పేరు పూస. బాగుంది, రాయ రాయ. నా పేరు పోస. కళ్యాణి పూస. కళ్యాణి పోస. ప్రియమైన ఈ పూస రాసేది. నిన్ను ఇంతగా లవ్ చేస్తున్నానంటే అప్పుడు నీ నడుము మీద పుట్టుమచ్చ చూసే. మీరు ఇప్పుడు చూసారు? ఎన్నోసార్లు చూసాను, చీర కట్టినప్పుడు చూడ మా మనుషులమో. ఇట్లో ఇట్లు కళ్యాణి పూస. కళ్యాణి పోస బాగుందిగా. ఇంకో పోస మర్చిపోయారు సార్. ఏంటిది? ఎర్రిపోస. ఎర్రిపోస. నువ్వే సెట్ చేయాలి కళ్యాణి. ఇద్దరం సంసారం చేస్తుంటే వారం వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. Please ఏమనుకో. అమ్మ నా పిల్లడానికి నేను లవ్ లెటర్ వాళ్ళు ఎవడో రాసి. సార్ అప్పలరాజు గారు, ఏంటి సార్? ఈ లవ్ లెటర్ని ఇచ్చాను కళ్యాణ్ గారు, మీరు ఇవ్వాలి సార్. ఏంటి మీరు కూడా లవ్ లెటర్ రాశారా? సిన్సియర్ లవ్ సార్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సార్. సార్ మీకేమైనా పిక్చర్లు పట్టింది సార్? ప్లీజ్ ఇప్పుడు నేర్చుకుంటానండి. వద్దులేదు సార్, నేను ఎత్తాను. వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరే సెట్ చేయాలి అలాగే. సెట్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉంటా. బాస్ గడు ఇద్దరు నేను లవ్ చేస్తున్నారంట. సరేనా? పిచ్చి పిచ్చి వాడు వచ్చి పై పైన పడుతున్నాడండి. కోఆపరేట్ చేస్తా ఏంటి? లేదు. పిచ్చి పిచ్చి. అప్పలరాజు గారు, కళ్యాణ్ ఏముంది సార్? చించేసి పడేసిందండి లవ్ లెటర్. లాభలేదు సార్, రేప్ చేసి పారేస్తాను దాన్ని. రేపేంటి సార్? మా దాంట్లో అంటే ఒకసారి ఐలో చెప్తాం, కాదంటే రేపే. రేపు తెచ్చారు సార్. అంటే అమ్మాయి చించి పడేసిందంటే కొంచెం ఆలోచించుకొని చెప్తాను, టైం ఇవ్వమని చించి పడేసింది సార్. అయితే ప్రేమిస్తానండి, పర్లేదు. కళ్యాణ్ నా మీద పడినట్టు చేస్తాను చూడండి. ఏం చేస్తారు? ఈ అట్టు పండు తొక్కేస్తాను. సార్ తప్పు సార్, వద్దు సార్. సార్ కళ్యాణ్ గారు, చిన్న డౌట్ ఉంది, ఒకసారి వస్తారు ఇలాగా? వస్తున్నానండి. కళ్యాణి 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 కళ్యాణి. బొక్కలో మీ కళ్యాణ్ ఆడికెళ్ళి మీరు సపరేట్ చేసుకుంటారు సార్. తొక్క నా బాధ ఎవరు చెప్పుకోవాలి? నా మీద తొట్టే మీరే సెట్ చేయాలి కళ్యాణ్. సగుల్లో ఉన్నావా? ఓకే సార్. సరే కొంచెం ఫ్రీ చేస్తా నిన్ను. ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమ్ ఆడదాం అని చెప్పాం కదా, గేమ్ అంటావేంటి? ఆడదాం. కళ్ళ గంటల గేమ్ ఆడదాం. ఓకే. దొంగ ఎవరు సార్? దొంగ కళ్యాణి. ఆడపిల్ల ఎలా ఆడింది సార్? నాకు కట్టండి. చెప్పానుగా. ఓకే ఓకే. నేను ఏది చెప్తా అదే. ఓకే కట్టుకో. ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలి. ఓకే సార్. రెడీ? దొంగ ఎక్కడున్నావు? జాగ్రత్త, ముందుగా కళ్యాణి కళ్యాణి గారు, పట్టుకో. కళ్యాణి కళ్యాణి. సార్ దొంగ అంటే ఆమె మన దగ్గర రావాలి. మీరు వెళ్ళిపోతాడు. కళ్యాణి పట్టుకో, కళ్యాణి పట్టుకోని. కళ్యాణి నేను దొరికిపోయా. కళ్యాణి గారిని పట్టుకున్నారు. నేను దొంగ ఇప్పుడు. అమ్మయ్య. పట్టేసి సార్ మీరేంటి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా ఆడవాళ్ళని మనం పవిత్రంగా చూడాలి. చెప్పొచ్చాడు రెస్పెక్ట్ గురించి. లేడీస్ మీద రెస్పెక్ట్ ఈ దగ్గర నేను నేర్చుకోవాలి. ఇదిగో మనకి 2 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఓకే సార్. కళ్యాణిని క్యాబిన్ తీసుకెళ్లి ఓకే. ఆ న్యూ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి. మా ముందు చెప్ప, మేము ప్రాజెక్ట్ వర్క్ వస్తాం. కళ్యాణి నీకు చెప్తాను కదా అమ్మా, నువ్వు రానన్నా. నువ్వు రా, నీకు చెప్తాను కదా. మామూలుగా నువ్వు ఎందుకు అలాగా మధ్యలో వస్తావు? పుడింగ్ లాగా పెద్దది లాగా నువ్వు రా కళ్యాణి. నాకు కళ్యాణి సార్, నా కళ్యాణి సార్, ప్రేమించారు సార్. చూడండి సార్. ఆడు లోపల తీసుకెళ్ళి నా కళ్యాణ్. నువ్వెందుకు అంత బాధపడిపోతావా? నా కళ్యాణి. కళ్యాణి ఏమైంది కళ్యాణి?
కళ్యాణి ఏమైందమ్మా ఊరుకోండి సార్ మీరు. ఏమైంది కళ్యాణి చెప్పు. మాకు ఎంప్లాయ్ కదా. ఏమైంది కళ్యాణి? ఏంటో చెప్పు. అది మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఆమె అలా కంగారు పడుతూ బయటకు వచ్చింది? ఎందుకు సార్ నాకు వాడి ప్రాణవాయువు లాగేసావు. కళ్యాణి నాది. కళ్యాణి నాదే. కళ్యాణి నాది. ఇక చాలు. పూసా ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు చేసి ఎవరైనా వస్తే సంసారానికి పనికి రాకుండా చేస్తా. ఏంటి సార్ మ్యాటర్ ఏంటి ఎంతకి? కళ్యాణ్ ఎవరనుకుంటారా? అమ్మాయి నా లవరని చెప్పబోతున్నా. వద్దు. నా లవరని చెప్పండి. కళ్యాణి నా భార్యరా? నా పిల్ల. ఆయన నువ్వు డ్రాప్ అయిపోయినా కావాలి సార్. కళ్యాణే ఇప్పటికైనా ఆలోచించుకునే టైం నీకు ఇస్తున్నాను. ఎక్కడ బెటర్ లైఫ్ అక్కడికి రా కళ్యాణే. జుట్టు లేదని నువ్వు రిజెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఆలోచిస్తున్నావేంటి నువ్వు? ఆలోచిస్తున్నావేంటి? గుండెలో పెట్టి చూసుకుంటాను కళ్యాణి. నిన్ను గుళ్ళో పెట్టి చూసుకుంటా. దొక్కలు జాబ్ వద్దు, తొక్క వద్దు, పోలా. పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునూరు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు. సార్ నాగ్ బాబు సార్. చాలా బాగుంది. ఇలియనస్ గా సీను మ్యాన్ అదిరిపోయింది. రాంప్రసాద్ ఇల్లుగాలి ఒకడు ఏడిస్తే సూర్యులో సుట్ట కాల్సింది ఒకడు ఏడ్చాడని నీ ఏడుపు వాడు ఏడుపు జాయిన్ అయ్యి నాకన్నా ఎక్కువ రేట్ అయిపోతుంది. అది ఇంకా చాలా బాగుంది. ఒక చోట ఇలియనస్ గా చేశారు. వెరీ గుడ్ స్కిట్. రోజా గారు లవ్ ట్రయాంగిల్. అన్ని అందంగా ఉన్నాడని ముగ్గురు పడ్డారు. బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్.